విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై టీడీపీ మక్కువ మండల పార్టీ అధ్యక్షులు గుల్లా వేణుగోపాల్ నాయుడు ఆదివారం దాడికి పాల్పడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టు సంఘాలు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి జర్నలిస్టు సంఘాల నాయకులు శివప్రసాద్, ఎంఎం నాయుడు, కోటేశ్వరరావు, రాములు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అధికారులకు పట్టదా అనే శీర్షికతో ఈ నెల 3వ తేదీన ప్రజాశక్తి దినపత్రికలో వార్త వచ్చింది. దీనిపై కక్ష పెట్టుకున్న వేణుగోపాల్ నాయుడు ఈ నెల 16వ తేదీన ఆదివారం ఎం వెంకంపేట కాశీపట్నం రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన విలేకరి రామారావుపై తీవ్రంగా ఊగిపోతూ మా మంత్రి గారిపై వార్తలు రాస్తావా అంటూ ఏకవచన అసభ్యకరమైన పదజాలంతో భౌతిక దాడికి పాల్పడ్డారని అన్నారు. నేను రాసింది మంత్రి గారిపై కాదు, ఎన్నికల కోడ్ అమలు తీరుపైన అంటూ విలేకరి సముదాయించినప్పటికీ వేణుగోపాల నాయుడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడం సరికాదన్నారు. మా పైన వార్తలు రాయడానికి విలేకరులంతా భయపడతారు, ఎవరికీ లేని బాధ నీకెందుకు అంటూ రామారావుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. భార్య పిల్లలకి కూడా దూరమైపోతావంటూ హెచ్చరించారు, బెదిరించారు. అక్కడ మెయిన్ జరిగింది కాబట్టి ఆ జిల్లాలో జరిగింది కాబట్టి అది ఇన్సిడెంట్ ఆ కలెక్టర్ గారికి జర్నలిస్టులపై ఉత్తరాంధ్రలో కూడా చాలా భారీ ఎత్తున దాడి చేస్తున్నారు. ప్రధానంగా నిన్న జరిగిన మక్కువ ప్రజాశక్తి విలేకరుపై కేవలం ఆయన వార్తలు రాస్తారని, వార్తలు వ్యతిరేకంగా రాస్తే నన్నంత మాత్రాన కొడతానన్నట్లయితే అది చాలా దారుణం. ఇలాగే గత ప్రభుత్వాలు కూడా ఇలాగ వ్యతిరేకంగా రాసే విలేకరుల మీద చర్యలు తీసుకునేటప్పుడు ఆ ప్రభుత్వాలకి ప్రజలు బుద్ధి చెప్పారు. అట్లాగా ఇప్పుడు ఈ మక్కువ విలేకరు ప్రజాశక్తి విలేకరుపై దాడి చేయడము చాలా దారుణము. ఆయన వాస్తవాలు రాశారు, ఒకవేళ ఆయన వాస్తవాలు కాదన్నట్లయితే పిలిచి మాట్లాడవచ్చు, లేదు కోర్టులకు వెళ్ళొచ్చు, రకరకాలైన చర్యలు ఉన్నాయి. ఇదే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఉత్తరాంధ్రలో లీడర్ పత్రిక విశాఖపట్నంలో కూడాను ఒక ఆర్డీఓ ఆ పత్రిక పైన స్వేచ్ఛ లేదని దాని మీద ఆర్ఎన్ఐకి రాయడం జరిగింది. ఈ మధ్యకాలంలో పార్తీపురం ఎమ్మెల్యే కూడా మేనేజ్మెంట్లకి కంప్లైంట్ చేస్తున్నారు. అంటే జర్నలిస్టులకి భయపెడుతున్నారు, వార్తలు రాస్తే మీకు మీ మేనేజ్మెంట్లకి రాస్తారు. అట్లాగే ఎన్నాళ్ళు భయపెడతారు. ఇలాగే భయపెట్టిన ప్రభుత్వాలు ఏమయ్యాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అదే గతి వీళ్ళకి కూడా పట్టే ఖచ్చితంగా ఆగతే వీళ్ళకి పడుతుంది. ఇప్పుడు కానీ ఆ ప్రజాశక్తి విలేకరుల మీద కానీ క్షమాపణ చెప్పపోయినట్లయితే ప్రతి మండలం నుంచి కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి అవసరమైనట్లయితే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళ మీద ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా డీజీపీకి కూడా మేము లెటర్ రాయడం జరుగుతుంది. ఇట్లాంటివి తప్పుడు పనులు చేయడం మాత్రం రేపు తెల్లవారి జర్నలిస్టులు పూర్తిగా విజయనగరం జర్నలిస్టులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మక్కువ మండల ప్రజాశక్తి విలేకరుపై ఆ మండల అధికార పార్టీ అధ్యక్షులు దాడి చేయడం అనేది చాలా హేయకరమైనది. ఇది జర్నలిస్టు తరఫున అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మొదటిసారే కాదు, గతంలో కూడా చాలాసార్లు కూడా ఇలా జర్నలిస్టులపై తరచూ దాడులు చేస్తున్నాం అనేది ఏ పార్టీకి, ఏ రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదు, ఇది పద్ధతి కాదు. గతంలో కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి దాడులు చేయడం వల్లే ఆ ప్రభుత్వానికి ఎటువంటి గతి పట్టిందో అందరూ చూస్తున్నాము. ప్రస్తుతం ఇదే వరవడ్డీ కొనసాగిస్తే కనుక ఇదే ఈ ప్రభుత్వం కూడా అలాంటి పరిస్థితి వస్తుందనేది విషయం అనేది గుర్తు చేసుకోవాలి. అలాగే ఏదైతే ఈ ప్రజాశక్తి విలేకరుపై చేసిన ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన తక్షణమే ఆ బేషరతుగా అయితే క్షమాపణ చెప్పాలి. అలాగే ముందు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఒక కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మీకు ఏమైనా అభ్యంతరకరంగా వార్తలకు సంబంధించి కానీ ప్రజా సమస్య సంబంధం ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే కనుక దానికి ఒక చట్టాలు ఉంటాయి. అలాగే లీగల్ పరంగా కూడా మీరు చర్యలు తీసుకోవచ్చు. అంతేకాని ఇలాగ భౌతిక దాడి చేయడం, అలాగే వాళ్ళపై దుర్భాషలు ఆడపడం అనేది ఎవరికి కూడా మంచి పద్ధతి కాదు. ఇటువంటి చర్యలు మున్ముందు రిపీట్ కాకూడదని అయితే మేము జర్నలిస్టు తరఫున కోరుకుంటున్నాము. మున్ముందు ఇదే కొనసాగితే కనుక గత ప్రభుత్వం ఏ విధంగా అయితే భారీ మూల్యం చెల్లించుకుందో అదే పరిస్థితి ప్రభుత్వం కూడా వస్తుందని అయితే మేము హెచ్చరిస్తున్నాం.